రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ 65 బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామా. అర కేజీ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేసుకొని కార్న్ఫ్లోర్ పిండి, మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీ రైస్ని ఒక అరగంట ముందు నానపెట్టేసుకోండి. నానపెట్టుకున్న రైస్ని ఈ విధంగా మసాలాలని వేసుకొని 70% వరకు కుక్ చేసుకోండి. ఈలోపు ఒక పెద్ద బిర్యానీ పాట్ తీసేసుకొని నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక చికెన్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న చికెన్ని వేరొక ప్లేట్లోకి సగం వరకు తీసుకోండి. తర్వాత మనం ఈ రైస్ని సగం వరకు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తర్వాత చికెన్ కూడా వేసేసుకుని రైస్ని అంతా వేసేసుకోండి. తర్వాత దీంట్లోని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పసుపు నీళ్ళు వేసేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు దమ్ పెట్టేసేసుకోండి. చికెన్ 65 బిర్యానీ